బీఆర్ఎస్ బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమేనన్నారు. ఆరోపణలు కాదని ఆధారాలతో చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్, హరీష్ రావు తరపున కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినే విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరి కోల్ మైన్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి తెలియదా? కిషన్ రెడ్డి గారు పలుకుతున్న పలుకులు బీఆర్ఎస్ పలుకులు. ప్యాకేజీలని, ముడుపులు అనే మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నిన్న మొన్న కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన మాటలు వీళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నారు. వారికి పరిపూర్ణంగా అవగాహన ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే టెండర్ విధానంలో, టెండర్ సిస్టంలో కొంత పారదర్శక వచ్చింది. అది తెలుసుకుంటే మంచిది. మంత్రుల మధ్య వాటా అనే మాట లేదు. టెండర్ల వ్యవస్థ ఉన్నప్పుడు టెండర్ ప్రక్రియలో పాల్గొన్న వాడికి వస్తుంది. కండిషన్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కండిషన్లు ఏ రకంగా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బట్టగాలు చేయడం కాదు. మీరు నిజాయితీ ఉంటే చర్చకు రండి. పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీ హయాంలో జరిగిన టెండర్లు ఎన్ని, దాంట్లో ఏ రకంగా టెండర్లు జరిగాయి, ఏ రకంగా అవకతవకలు జరిగినాయి, దాని మీద చర్చించుకుందాం. మా 2 ఏళ్ళు జరిగిన దాంట్లో మీరు నిరూపిస్తే సిద్ధంగా ఉన్నాం దానికి.